చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ చూద్దాం. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజీగానే ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం పీరియడ్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ గుర్తుపెట్టుకోవాలి, T అనేది ఇయర్స్లో ఉండాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100. దీన్ని ఇంకోలా కూడా చెప్పచ్చు. ఇప్పుడు మనకి ఈ ఫార్ములాలో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది జస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు వచ్చేది మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఇంట్రెస్ట్ ఎంత అమౌంట్, ఎంత ప్రిన్సిపల్ మీద, ఎన్ని ఇయర్స్, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ప్రిన్సిపల్ 1000 రూపాయలు, టైం పీరియడ్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. క్యాలిక్యులేట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు, అంటే ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. ప్రిన్సిపల్ 1000 ఇంటూ ఇయర్స్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100. 10/0 అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 200. గుర్తుపెట్టుకోవాలి, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 2 yearsకి 200, అంటే 1 yearకి ఎంత ఉంటుంది? 100. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రతి ఇయర్కి కాన్స్టెంట్గా ఉంటుంది, పెరగదు. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్కలా ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకైనా కాన్స్టెంట్, అంటే ఈక్వల్గా ఉంటుంది. కాన్స్టెంట్ అంటే ఈక్వల్. అంటే చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి 200, 3 years తీసుకుంటే 300 ఉంటుంది. 4 yearsకి అయితే ఇదే సేమ్ ఇయర్ రేట్లో, 4 yearsకి అయితే 400. కాన్స్టెంట్ అంటే ప్రతి ఇయర్, అంటే ఇయర్కి 100 రూపాయలు. 2 yearsకి 200, 3 yearsకి 300, 4 yearsకి 400, అలా ఫిక్స్డ్ అనమాట సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్లో ఈ ఫార్ములా చూడండి, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. 100 అంటే పర్సంటేజ్ కదా, దీన్ని ఎలా రాయొచ్చు కదా, P ఇంటూ TR%. అంతేనా? ఇలా కూడా రాయొచ్చు కదా. అంటే కొంచెం షార్ట్కట్లో ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఇప్పుడు ప్రిన్సిపల్ 1000 రూపాయలు అనుకుంది, 2 yearsకి 10%కి ఎంత అన్నాడు అనుకోండి ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇది టైము, ఇది రేటు, ఈ రెండు మల్టిప్లై చేయండి, అంటే 20. అంటే 20% ప్రిన్సిపల్ మీద 20% కట్టినా మనకి రేట్ అదే వస్తుంది. ప్రిన్సిపల్ 10% అంటే 100, 20% అంటే 200. ఫార్ములాను ఉపయోగించవచ్చు, సేమ్ ఇదే. దీన్నే TR%/P. ఇలా అంటే కొంచెం సింపుల్గా పర్సంటేజ్లో కూడా ఇలా కట్టచ్చు. చూడండి, T 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10, అంటే TR అంటే ఎంత? 2 × 10, 20%. అంటే 1000లో 20% అనేది ఇంట్రెస్ట్. ఇప్పుడు క్వశ్చన్లో ఎలా అడుగుతాడు, క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్టర్ 3 years అంటాడు. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్. అది ఇప్పుడు 1000 రూపాయలకి 3 yearsకి 10% రేట్లో అమౌంట్ ఎంత అన్నాడు. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్, అంటే ఎంత అమౌంట్ అయిందని. ఇప్పుడు మనోడు సింపుల్ ఇంట్రెస్ట్ మీద 1000 రూపాయలు 3 సంవత్సరాలకి 10% రేటుతో ఇచ్చాడు అనుకోండి. అప్పుడు అమౌంట్ ఎంత అయింది? 3 సంవత్సరాల తర్వాత అది ఎంత పెరిగింది. అప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అని. సింపుల్ ఇంట్రెస్ట్ 3 సంవత్సరాలకి మీకు ఎలా షార్ట్కట్లో అయిపోయాను, 3 × 10, 30%. 1000లో 30% అంటే 300 సింపుల్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ 1000 రూపాయలు, అంటే మొత్తం అమౌంట్ ఎంత అయింది? 1300. 3 సంవత్సరాల తర్వాత అమౌంట్ అంటే దీంట్లో ప్రిన్సిపల్ ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. అమౌంట్ అంటాడే ఎక్కడన్నా. అర్థమైంది కదా సింపుల్ ఇంట్రెస్ట్. చూడండి, మీకు కొన్ని సమ్స్ చూపిస్తాను, అర్థమవుతుంది.
గుర్తుపెట్టుకోవాలి, సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కాన్స్టెంట్. అంటే కాన్స్టెంట్ అని కాదు, ఫిక్స్డ్. ఎవ్రీ ఇయర్ ఎంత అమౌంట్ ఉంటుందో అన్ని ఇయర్లో అంతే అమౌంట్ ఉంటుంది. చూడండి ఈ సమ్ చూడండి. ప్రిన్సిపల్ 18,000 ఇచ్చాడు. చూసారా, మీకు ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16/2/3 టీ 2 ఇయర్స్. చూడండి 16/2/3 అంటే మీకు ఫ్రాక్షన్లో గుర్తుపెట్టుకోమని చెప్పాను పర్సంటేజ్లో. 16/2/3 అంటే 1/6%. 1/6% అంటే 6 వంతులు ప్రిన్సిపల్ అయితే ఇంట్రెస్ట్ 1 పార్ట్ అని, అంతే కదా. అంటే ఇది 6 అనేది ప్రిన్సిపల్ అవుతుంది. ఇది ఇంకో మెథడ్, షార్ట్ కట్ అనమాట. ఇది మెథడ్ చూడండి, ఇలా అన్న చేయొచ్చు. మామూలుగా PTR/100 ఈ మెథడ్లో అన్న వాడచ్చు. కానీ ఇక్కడ పర్సంటేజ్ కొంచెం క్యాలిక్యులేషన్ కష్టంగా ఉంది కదా, 16/2/3%. ఇలా కష్టంగా ఉన్నప్పుడు ఇలా చేయొచ్చు. ఈ మెథడ్ బాగుంటుంది చూడండి. 16/2/3 అంటే 1/6 అంటే 6 పార్ట్లు. ప్రిన్సిపల్ 6 పార్ట్లు అయితే ఇంట్రెస్ట్ 1 పార్ట్. కానీ ప్రిన్సిపల్ మనకి ఎంత ఇచ్చాడు? 18,000. 6 పార్ట్లు 18,000కి ఈక్వల్. అంటే 1 పార్ట్ 3,000. అంటే ఇంట్రెస్ట్ ఎంత? 3,000. ఇది 1 ఇయర్కి. కానీ ఇక్కడ 2 ఇయర్స్కి అన్నారు కదా. 2 ఇయర్స్ కంటే చెప్పాను మీకు, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్కి 3,000, సెకండ్ ఇయర్కి 3,000. సో మొత్తం ఇంట్రెస్ట్ ఎంత అంటే 6,000. సో ఇలా అన్నా చేయొచ్చు. ఇది షార్ట్ కట్. ఇది ఇంకో మెథడ్. మీకు మామూలు ఫార్ములా వేసినా ఇదే వస్తుంది. సరే, ఫార్ములా వేసి చూపిస్తాను మీకు, చూడండి. ఫార్ములా వేసి చూపిస్తే ప్రిన్సిపల్ 18,000, టైం పీరియడ్ 2 సంవత్సరాలు, పర్సంటేజ్ 16/2/3. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 16/2/3 అంటే 16×3 = 48. 48 + 2 50. అంటే 50/3 అని రాసుకోవచ్చు కదా, బై 100. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినా మీకు ఇదే వస్తుంది. 52 3 6,000. చూసారా, ఏదైనా ఒకటే మెథడ్లు మొత్తం మీకు 3 మెథడ్స్ చూపించాను సింపుల్ ఇంట్రెస్ట్ కట్టడానికి. సో మీకు ఏ మెథడ్ ఫీజిబుల్గా ఉంటే ఆ మెథడ్ చేసుకోవచ్చు. సో ఫాస్ట్గా చేయడానికి ఈ మెథడ్ను ఆ మెథడ్ బాగుంటుంది, ఫాస్ట్గా చేయొచ్చు. ఈ సమ్ చూడండి. రేట్ 83 1/3% అంటే 5/6 ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే. అంటే 6 పార్ట్స్ అనేది ప్రిన్సిపల్ అయితే 5 పార్ట్స్ అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. సో మనకు ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 24,000. సో 6 పార్ట్స్ 24,000కి ఈక్వల్. అంటే 1 పార్ట్ ఎంత? 4,000. సో 5 పార్ట్స్ 20,000. అంతే కదా. ఫైవ్ పార్ట్స్ ఒక్క నిమిషం. 6 పార్ట్స్ 24 పార్ట్స్ అయితే 1 పార్ట్ 6 4s 24, 4,000. 5 పార్ట్స్ 5 4s 20,000. 5 4s 20,000. ఇప్పుడు మనకి ఎన్ని ఇయర్స్ అడిగాడు? 3 ఇయర్స్ అడిగాడు. 3 ఇయర్స్ కంటే ఇంటూ 3 అంటే 60,000 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా? తప్పు, 60,000. ఇక్కడ ఆన్సర్ తప్పులేండి, నేను చేసిందే కరెక్ట్. ఇది 60,000. 15 4s అంటే 60,000 వస్తుంది. ఓకే. సో ఇలాగన్నా చేయొచ్చు, లేదంటే మామూలుగా నేను చెప్పిన మెథడ్ కూడా చేయొచ్చు. మామూలు ఫార్ములా వేసుకొని PTR/100. ఇది అర్థమైతే ఇలా చేయండి. ప్రిన్సిపల్ ఎంత? 24,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 83 1/3. దీన్ని ఎలా రాయొచ్చు? 83 × 3. 3 3s 9, 8 3s 24.
24 ప్లస్ 1 అంటే 250/3 రాస్తే ఫ్రాక్షన్ కింద ఇంటూ ఎన్ని ఇయర్స్ 3 years బై 100. ఓకే, 50 55 3 క్యాన్సిల్ 2 12,000 12 ఎంత వచ్చింది 60,000. చూసారా, సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా చేసినా ఇదే వచ్చింది, ఎలా చేసినా అలా వచ్చింది. సో ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఒకవేళ ఫ్రాక్షన్లు ఎలా ఇస్తే దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకోండి. తెలుసు కదా, 83 1/3ని అంటే 83 × 3 ప్లస్ 1/100 అదే ప్లస్ 1/3 249 ప్లస్ 1/3 అంటే 250/3. ఈ రెండు ఏదైనా ఒకటే. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చి అప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూడండి, ఇది ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ద్వారా 1 yearలో ఈ అమౌంట్ అనేది 4 times అవుతుంది. ఈ అమౌంట్ అంటే ఏంటి, మామూలుగా అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. అమౌంట్ 1 yearలో 4 times అవుతుంది. సో ఎన్ని ఇయర్స్లో 6 times అవుతుంది అని అడుగుతున్నారు మనల్ని. అర్థమైందా? సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇది n-1 ఈజ్ ఈక్వల్ టు TR/100. n-1 ఈక్వల్ టు TR/100. ఇది ఫార్ములా. మీకు ఇంకో షార్ట్కట్లో చెప్తాను చూడండి. 1 yearలో 4 times అవుతుంది అంటే P ఉన్నది కాస్త 4P అవుతుంది. అంతేనా? ప్రిన్సిపల్ అనేది P అనుకుందాం. 1 yearలో ప్రిన్సిపల్ P కాస్త 4P 4 times అవుతుంది అన్నారు కదా, 4P అవుతుంది. అంటే ఏంటి, 3P యాడ్ అయింది, P ఉంది అంటే ఇనీషియల్ 1,000 రూపాయలు ఉన్నది 4,000 అయింది అనుకోండి, అంటే అంత 3,000 పెరిగింది. 3,000 ఏంటి, ఇంట్రెస్ట్. అవునా కదా? అంటే 3,000 ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఇది అమౌంట్ ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ P, సింపుల్ ఇంట్రెస్ట్ 3P. ఓకే, చూడండి, 1 yearలో P కాస్త 4P అయ్యింది అంటే 3 parts సింపుల్ ఇంట్రెస్ట్. 1 yearలో 3 parts అయితే మనకి ఇక్కడ 6 times అవుతున్నాడు అంటే 6P కాస్త 6P అవ్వాలి. అంటే ఇంట్రెస్ట్ ఎంత, 5P ఇంట్రెస్ట్ అయితేనే కదా 6P అవుతుంది అమౌంట్. సో 5 ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది, ఇది క్వశ్చన్ మార్క్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చేస్తుంది 5/3 అని. అర్థమైందా ఈ క్వశ్చన్? ఇంకో సమ్ చేస్తాను, మీకు ఐడియా వస్తుంది. చూడండి, 8 years రైట్. చూడండి, మీకు వేరే చోట చేస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ఎయిట్ ఇయర్స్లో 5 times అయితే ఎన్ని ఇయర్స్లో 10 times అవుతుంది. ఇది అమౌంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అమౌంట్ అనేది 8 yearsలో 5 times పెరిగింది. ఎన్ని ఇయర్స్లో 10 times పెరుగుతుంది, ఇది మన క్వశ్చన్. 8 yearsలో 5 times అయితే ఎన్ని ఇయర్స్లో 10 times. చూడండి, అంటే P కాస్త 5 times అయింది అన్నాడుగా, 5P అయింది. ఎన్ని ఇయర్స్లో, 8 yearsలో. అంటే ఇంట్రెస్ట్ ఎంత, P నుంచి 5P అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత, 4P. అవును కదా? సో మీకు ఫార్ములా చెప్పాను కదా ఇందాక, అదన్నా చేయొచ్చు. n-1 ఈజ్ ఈక్వల్ టు TR/100. అంటే ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియాలి,
టైం తెలియాలి. ఇక్కడ మనకి చూడండి ఎన్ అనేది ఎన్ని టైమ్స్ అనేది 5 టైమ్స్. 5 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఇయర్స్లో పెరిగింది? 8 ఇయర్స్లో. 8 ఇంటూ R/100. ఇక్కడ నుంచి R వస్తుంది. ఈ R వచ్చాక నెక్స్ట్ టైం 10 టైమ్స్ పెరిగింది. సో 10 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి టైం కావాలి. టైం ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందా కట్టాను చూసారా? ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెడితే ఈసారి టైం వస్తుంది. చూడండి మీకు చెప్తాను. n-1 ఈజ్ ఈక్వల్ టు TR/100. ఫస్ట్ 8 ఇయర్స్లో 5 టైమ్స్ అయ్యింది. 10 టైమ్స్ ఎన్ని ఇయర్స్లో అవుతుంది అన్నాడు. సో 5 టైమ్స్ అయింది. n అనేది 5. 5 మైనస్ 1 అంటే 4. T టైం ఎంత? ఎన్ని ఇయర్స్లో అయింది? 8 ఇయర్స్లో అయింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడతారు 2.5 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 50% వచ్చింది. ఇప్పుడు n-1 ఈజ్ ఈక్వల్ టు TR/100. n ఎంత? 10 మైనస్ 1 9 ఈజ్ ఈక్వల్ టు, టైం తెలీదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 50/100 2. సో T ఈజ్ ఈక్వల్ టు 18. సో 18 ఇయర్స్లో అమౌంట్ అనేది 10 టైమ్స్ అవుతుంది. ఓకేనా? ఇది లేకపోతే మీకు ఇందాక షార్ట్ కట్ మెథడ్ చెప్పాను, అలానే చేయొచ్చు. ఎలాగన్నా చేయొచ్చండి సింపుల్ ఇంట్రెస్ట్. 8 ఇయర్స్లో 5 టైమ్స్ అయ్యింది. సో మీకు చూడండి, మీకు ఏ మెథడ్ వీలుగా ఉంటే ఆ మెథడ్ చేయండి. ఎన్ని ఇయర్స్లో 10 టైమ్స్ అవుతుంది అన్నాడు. చూడండి, 8 ఇయర్స్లో 5 టైమ్స్ అయింది అంటే P కాస్త 5P అయింది. అంటే ఇంట్రెస్ట్ ఎంత? 4P కదా. సో 8 ఇయర్స్లో ఇంట్రెస్ట్ 4P. ఎన్ని ఇయర్స్లో 10 టైమ్స్ పెరిగింది అంటే P కాస్త 10P అయింది. అంటే ఇంట్రెస్ట్ ఎంత? 9P కదా. సో 9P. క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 8/4. 4 2s 9 2s 18 ఇయర్స్. చూసారా? అలా చేసినా ఇదే, ఇలా చేసినా ఇదే. ఇది ఇంకా షార్ట్ కట్. మీ డైరెక్ట్ ఒకటి తగ్గించి వేసేది ఇవే. చూడండి, 8 ఇయర్స్లో 5 టైమ్స్ అయింది. 10 ఇయర్స్లో ఎన్నిసార్లు అవుతుంది అన్నాడు. 5 టైమ్స్ అంటే ఇంట్రెస్ట్ 4. 8 ఇయర్స్లో ఎన్ని ఇయర్స్లో? 10 టైమ్స్ అంటే ఇంట్రెస్ట్ 9. సో డైరెక్ట్ ఒకటి తగ్గించేస్తారు. సో క్వశ్చన్ మార్క్ ఇది కడతారు. సో ఇది డైరెక్ట్ ఫార్ములా. ఇంకో సమ్ చెప్తాను చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. 7 ఇయర్స్లో 22 టైమ్స్ పెరిగింది. అమౌంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా అమౌంట్ అయితే అమౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్లో అయితేనే, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఎన్ని ఇయర్స్లో 18 టైమ్స్ అయ్యింది? ఓకేనా? మీకు ఫార్ములా ప్రకారం అదే డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పేస్తాను చూడండి. P కాస్త 22P అయింది అంటే ఇంట్రెస్ట్ ఎంత? 21P 7 ఇయర్స్లో. ఇప్పుడు ఎన్ని ఇయర్స్లో తెలియదు. 18 టైమ్స్ అయింది అన్నాడు అంటే ఇంట్రెస్ట్ ఎంత? 17. ఇప్పుడు P ఉన్నది 17P యాడ్ అయితేనే కదా 18P అయ్యేది. అంటే ఇది ఇంట్రెస్ట్ అన్నమాట. సో 17 7 3s. సో x ఈజ్ ఈక్వల్ టు 17/3 ఇయర్స్ ఆన్సర్. ఓకేనా? చూడండి ఈ సమ్ చూడండి. A sum of money becomes 7/6 of itself in 3 years at certain rate of interest. The rate of interest per annum is, చూడండి, అమౌంట్ అనేది 7/6 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అయింది. అంటే P ఇంటూ 7/6 అయ్యిందంట. ఎన్ని ఇయర్స్లో? 3 ఇయర్స్లో. సేమ్ ఇది అంత ఇందాక ఫార్ములా. మీరు డైరెక్ట్ ఈ ఫార్ములా వేయచ్చు. n-1 ఈజ్ ఈక్వల్ టు TR/100.
ఎన్ అంటే ఎంత 7/6 అన్నాడు. 7/6 - 1 = టైం 3 ఇయర్స్లో అయ్యింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టమన్నాడు బై 100 అంటే ఇది 1/6. సో R ఈజ్ ఈక్వల్ టు 100/18 అంటే 5/9%. ఓకేనా? సో ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. n-1 ఈజ్ ఈక్వల్ టు TR/100. అమౌంట్ ఎన్నిసార్లు పెరిగింది అన్నాడు అనుకోండి, ఈ ఫార్ములా ద్వారా చేయొచ్చు మనం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ అమౌంట్ అట్ 5% per annum for 3 years and 4 years differ by 42. అంటే 3 సంవత్సరాలకి ఇంట్రెస్ట్, 4 సంవత్సరాలకి ఇంట్రెస్ట్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 42 అన్నాడు. మీకు నేను స్టార్టింగ్ ఒక పాయింట్ చెప్పాను, ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం ఈక్వల్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ కదా. 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ కదా, అంటే 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ 42, అంతే కదా. ఇప్పుడు సమ్ అడిగాడు. మామూలుగా మనకి ఫార్ములా ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్కి? PTR/100. ఓకేనా? మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి ఎంత వచ్చింది? ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్కి ఈక్వల్, అంతే కదా. 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ 42. ఎంత ప్రిన్సిపల్ మీద తెలియదు, అదే కట్టమన్నాడు. ఇంటూ 1 ఇయర్ రేట్ 5/100. ఓకేనా? 520 × 42 × 20. సో P ఈజ్ ఈక్వల్ టు 840 అనేది సింపుల్ ఇంట్రెస్ట్, అదే ప్రిన్సిపల్. 840 అనేది ప్రిన్సిపల్. చూడండి ఇక్కడ ఎలా చేశారంటే, ఇది ఏం పెద్ద మెథడ్ ఏం కాదు, సేమ్ అదే. సో 5%కి 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ 42 అయితే మన ప్రిన్సిపల్ 100% ఉంటుంది కదా. 100% ఎంత? 840. ఏదన్నా ఒకటే, ఇంత ఫార్ములైజ్ చేసినా ఏదన్నా ఒకటే వస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏ గుర్తుపెట్టుకోవాలంటే, సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్. 4 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్, 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అంటే 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్. అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 4/9 ఆఫ్ ప్రిన్సిపల్. R ఈజ్ ఈక్వల్ టు T. R ఎంత అన్నాడు. డైరెక్ట్ ఫార్ములాలో పెట్టండి. SI ఈజ్ ఈక్వల్ టు PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 4/9 ఆఫ్ P. 4/9 ఆఫ్ P ఈక్వల్ టు P ఇంటూ R టైం 2 ఈక్వల్. సో T ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ R/100. P క్యాన్సిల్. సో R ఈజ్ ఈక్వల్ టు 400/9 √20/3%. ఓకేనా? సేమ్ ఇది కూడా సేమ్, మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. సింపుల్ ఇంట్రెస్ట్కి ప్రిన్సిపల్కి రిలేషన్ ఇచ్చాడు. ఇయర్ ఇక్కడ టైం ఇచ్చాడు. R కనుక్కోమన్నాడు. ఇది కొంచెం చూడండి, కొంచెం అర్థం చేసుకుంటే చాలా ఈజీ. 400 అమౌంట్స్ టు 480 అంటే 400 రూపాయలు 480 అవుతుంది. అంటే ఈ 80 రూపాయలు ఏంటి? ఇంట్రెస్ట్. ఎన్ని సంవత్సరాలకి? 4 సంవత్సరాలకి. 4 సంవత్సరాలకి 80 రూపాయలు ఇంట్రెస్ట్. ఇంకేం చెప్పాను? సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ సేమ్ అని చెప్పాను కదా. సో 4 సంవత్సరాలకి 80 రూపాయలు అంటే ఇయర్కి ఎంత? 20 రూపాయలు.
అంతేనే కదా. ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ 20 రూపాయలు అయితే ఇఫ్ ద రేట్ ఇంక్రీజెస్ బై 2%, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% పెంచాడైతే అప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది అన్నాడు. చూడండి, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో కడదాం. ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్. సో 1 ఇయర్కి ప్రిన్సిపల్ ఎంత 400 ఇంటూ ఆర్ 1 ఇయర్ టైం. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టాలి బై 100. సో 5. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 5. ఈ రేట్లో ఇలా అయితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 వచ్చింది. కానీ ఆడు ఏమడిగాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% పెంచమన్నాడు. సో 5 + 2 7%. ఇప్పుడు 4 సంవత్సరాలకి 400 రూపాయలు ఎంత పెరుగుతుంది అన్నాడు. సేమ్ ఫార్ములా వేసేస్తామే. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ 400 ఇంటూ 4 సంవత్సరాలకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% పెంచాం కదా, 7/100. 7 4s are 28. 28 4s 8 4s 32. 4 2s are 8. 112. ఇదేంటి ఇంట్రెస్ట్ అంతే కదా. ఆడేమి అడిగాడు, ఈ అమౌంట్ అడిగాడు. ఈ అమౌంట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత 400, ఇంట్రెస్ట్ ఎంత 112. సో 512 రూపాయలు అయ్యింది. ఇప్పుడు ఎందుకు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాం కదా, అందుకని ఈ అమౌంట్ కూడా పెరిగింది. ఓకేనా. చూడండి ఈ సమ్ చూడండి. ఈ సమ్ వాట్ సమ్ విల్ అమౌంట్. ఇక్కడ సమ్ అంటే ప్రిన్సిపల్, విల్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సమ్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. అమౌంట్ టు 7,000. అంటే అమౌంట్ ఈ మొత్తం అమౌంట్ కలిపి 7,000 అయ్యిందంట, ప్రిన్సిపల్ సింపుల్ ఇంట్రెస్ట్ కలిపితే. ఇప్పుడు పీ కనుక్కోమన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, 5 ఇచ్చాడు. చూడండి, ప్రిన్సిపల్ ప్లస్ ఎస్ఐ. ప్రిన్సిపల్ అంటే పి, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100. దట్ ఈజ్ ఈక్వల్ టు 7,000. ఇలా అన్నా చేయొచ్చు. మనకి టైం ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, పి అన్నోన్. సో పి కామన్ తీయండి. 1 + TR/100 ఈజ్ ఈక్వల్ టు 7,000. పి కడతారు. అది మామూలు మెథడ్. ఇక్కడ మీ షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఏం చెప్పాను, 3 1/3%. దీన్ని ఎలా మార్చు, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ కింద మారితే 3 3s are 9. 9 + 1 10/3. అంతేనా. ఒక్క నిమిషం 10/3 100 పర్సంటేజ్ కదా. పర్సంటేజ్ అంటే 100. 10 1/30 అంటే 30 ప్రిన్సిపల్ అయితే ఇంట్రెస్ట్ 1 పార్ట్. అవునా కదా. కానీ ఇది ఎన్ని ఇయర్స్కి, 1 ఇయర్కి. 5 ఇయర్స్కి అయితే 5/30. అవునా కదా. ఇదేమో ఇంట్రెస్ట్, ఇదేమో ప్రిన్సిపల్. కానీ అది మనకి ఏమి ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అంతేనా. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 35. ఇది అమౌంట్. 35 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 7,000 అయితే మళ్ళీ ఏమి అడిగాడు, ప్రిన్సిపల్ అడిగాడు. 30 పార్ట్స్ ఎంత అని కడతారు. ఎలా చేసినా వస్తుందండి. ఇది ఫ్రాక్షన్ మెథడ్లో చేస్తే. మీరు ఫార్ములా మెథడ్ మీకు ఇందాక చెప్పాను కదా, ఫార్ములా మెథడ్ కూడా చేయొచ్చు. ఇది అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది అమౌంట్. ఈ అమౌంట్ మనకి ఇచ్చాడు 7,000 అని. ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100, పి ఇంటూ టైము
5 సంవత్సరాలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3/1/3ని 10/3 అని రాసుకోవాలి బై 100 ఈజ్ ఈక్వల్ టు 7,000. 10 పీ కామన్ తీస్తే 1 + 5/30 35/30. సో పీ ఇంటూ 1 + 5/30 ఈజ్ ఈక్వల్ టు 7,000. సాల్వ్ చేస్తే పీ మీకు 7,000 ఇంటూ 30/35 7 5 5 6 సో 6,000. ఓకేనా? ఎలాగన్నా చేయొచ్చు, మీకు ఏ మెథడ్ అర్థమైతే ఆ మెథడ్ చేయండి. సో ఐడియా వచ్చిందా సింపుల్ ఇంట్రెస్ట్ మీద? ఇంకా దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్లు కూడా ఇచ్చాను నేను. ఓకేనా? ఏమైనా వస్తే డౌట్ అడగండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు మళ్ళీ వేరే క్లాస్లో చెప్తా. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇక్కడ దాకా సింపుల్ ఇంట్రెస్ట్. ఇవన్నీ ఒకసారి చేయండి, మీకు అన్ని మోడల్స్ కవర్ చేశాను నేను. ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు వేరేగా చెప్తాను. ఓకేనా? ఓకే.